కేసులు తేల్చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంటే మిగిలిపోయింది. మరి కాసేపట్లోనే మీడియా ముందు వాళ్ళని ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే పోలీసుల అదుపులో ఇద్దరు, బ్రహ్మయ్య అండ్ కొండయ్య, ఇద్దరు కూడా ఒకరు సొంతన్న అయితే మరొకరు కజిన్, ఇద్దరు కూడా వారి అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వెల్లోకి చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. సో చంపొద్దంటూ యువతి ఆ అన్నల్ని వేడుకున్నట్టు తెలుస్తోంది. కైనా కూడా ఆ అన్నలు కనికరించలేదు. నేనేం పాపం చేశానన్నా అని చెప్పి కూడా ఆ యువతి ప్రాధేయపడ్డట్టు తెలుస్తోంది. యువతి ఎంత చెప్పినా కూడా వినకుండా పిడిగుద్దులతో దాడి చేశారు. సో మా పరువు తీస్తున్నావంటూ కోపంతో కడుపులో తన్ని చేతులు వెనక్కి విరుస్తూ చిత్రహింసలు పెట్టి చిత్రహింసలు గురి చేసి ఆ అమ్మాయిని హతమార్చారు ఇద్దరు అన్నలు. బట్టలు చింపి నగ్నంగా డెడ్ బాడీని ముళ్ళ పొదలో పడేశారు నీతులు. నిజంగా చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తోంది. బికాజ్ రోజు నేను ఇటువంటి క్రైమ్ న్యూస్ చెప్తూనే ఉన్నాను. రోజుకి మొదటగా ఒక భార్యాభర్తల అంశం తెరమీరికి వచ్చినప్పుడు, అది సోనం రాజా రఘువంశ అంశం తెరమీరికి వచ్చినప్పుడు నాకు కూడా కొంచెం భయం వేసింది. నిజంగా ఇంత దుర్మార్గంగా ఉన్నారేంటి అనిపించింది. కానీ వరుసగా రోజుకి ఇవన్నీ చెప్తూ ఉంటే భార్యలపై భర్తలు చాలా దారుణంగా పాల్పడడం, భార్యల్ని హతమార్చడం, తర్వాత భార్యలు భర్తల్ని హతమార్చడం, ఇవన్నీ చెప్తున్నా కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా రోజుకి ఇబ్బంది పడ్డా కూడా ధైర్యంగా మీకు వార్తల్ని కన్వే చేయాలని కాబట్టి నేను చెప్పాను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో చెప్పాలంటే నాకే నిజంగా భయం వేస్తోంది. నిజంగా బాధగా కూడా ఉంది. బికాజ్ నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఫ్రమ్ ద డీప్ ఆఫ్ మై హార్ట్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటల్ని. ఎందుకనంటే అక్కడ అమ్మాయి మైనర్, తనకు తెలుసో తెలియకో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, ఆ లోకేష్ అనే యువకుడితో ప్రేమలో పడిపోయింది. లోకేష్తో తన ప్రేమాయణం కొనసాగింది. తర్వాత బయటికి వెళ్ళింది. కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ఇవంతా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మనం వింటూనే ఉన్నాం. అదంతా అర్థమైపోయింది. కానీ ఎంత దుర్మార్గం కాకపోతే తన అన్నలే ఆ అమ్మాయిని వివస్త్రంగా చేస్తారా? ఒక అన్న తన చెల్లెల్ని, తన సొంత చెల్లె ఎవరైనా అటువైపు నుంచి కొంటగా చూస్తున్నాడు, కన్నులు తిప్పి ఆ అమ్మాయి వైపుగా ఒకటే చూపు చూస్తున్నాడంటేనే వెళ్ళిపోయి ఆ దుర్మార్గుడు చూస్తూ ఉన్నాడో వాడిని కొడుతూ ఉంటాం, లేకపోతే గొడవ పెట్టుకుంటూ ఉంటాం. తన చెల్లెల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు అంటే చాలు, వాడిని అవసరమైతే వాడి అంతు చూసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, తన సొంత చెల్లెల్నే ఆ అన్నలు ఇద్దరు కలిసి వివస్త్రంగా చేశారు. ఇద్దరు అమ్మాయిపై ఒంటిపై బట్టలు లేకుండా చేశారు. ఎంత దుర్మార్గం! ఇంతకంటే మాట్లాడలేనిక ఒంటిపై బట్టలు లేకుండా చేసి వదిలేశారు. ఆ తర్వాత పిడిగుద్దులతో ఎంత దారుణంగా కొన్ని డ్యూ టు సమ్ గైడ్ లైన్స్ మీ వీడియో ఆ ఫోటో మీకు చూపించలేకపోతున్నాను. ఆ సంఘటనా స్థలంలో ఆ అమ్మాయి ఎలా కనిపించింది అనేది ఎగ్జాక్ట్గా నేను చూశాను. ఆ వీడియోకి సంబంధించి ఆ ఫొటోస్ అన్నీ కూడా మాకు వచ్చాయి కాబట్టి ఆ ఫొటోస్ చూసాను. నేను మీకు చూపించలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని సారీ అడుగుతుంది ఆర్టీవీ, బికాజ్ ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ కారణంగానే మీకు చూపించలేకపోతున్నాం. ఆ విజువల్స్ని మీకు ఎగ్జాక్ట్గా చూపించలేకపోతున్నాం. నిజంగా చాలా దారుణంగా ఆ అమ్మాయి లివర్ చెడిపోయిందట, లివర్ పాడైపోయిందట, లోపల కమిలిపోయిందట లివర్ అంతా కూడా. ఎందుకు? ఆ వయసున్న అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి గట్టిగా, అమ్మాయిలు అంటేనే బేసిక్గా కొంత ఫిజికల్గా అబ్బాయిల కంటే కొంచెం స్మూత్గా ఉంటూ ఉంటారు. గట్టిగా చెంపపై ఇలా కొడితేనే అలా ఫింగర్స్ పడిపోతుంటారు, అంత డెలికేట్గా ఉంటారు అమ్మాయిలు. అటువంటిది ఆ అమ్మాయిని సొంత అన్న పిడిగుద్దులతో కొట్టి నిజంగా కన్ను ఇదంతా కూడా కమిలిపోయింది. ఇది చెంపంతా కమిలిపోయింది. కళ్ళన్నీ కూడా పూర్తిగా మనకు సినిమాల్లో కొడితే ఏ రకంగా అయితే రంగు మారిపోయి ఉంటాయో ఆ రకంగా రంగు మారిపోయింది. ఒంటిపైన చాలా దారుణంగా దెబ్బలు ఉన్నాయి. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కామెంట్ చేయండి. ఎంత దారుణంగా అమ్మాయి ఇబ్బంది పడి ఉంటుందో, ఎంత దారుణంగా, ఎంత ఇబ్బందికరంగా ఆ అమ్మాయి ఈ పరిస్థితిలోకి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ఇద్దరు అన్నలు మీద పడిపోయి తనని కొట్టి ఏకంగా లివర్ చెడిపోయిందంటే ఎంతలా ఇబ్బంది పడిపోయి ఉంటుందో ఒక్కసారి ఆ అమ్మాయి పొజిషన్లో ఒక్క నిమిషం అలా మనం ఊహించుకుందాం అంతే. వెంటనే ఆ అబ్బాయి, సరే తను చేసింది పొరపాటో మంచో చెడో తనకి తెలియదు. ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయితో అక్కడ దాకా వచ్చింది. నిజంగా అన్న ఏం చేయాలి, తీసుకెళ్ళాలి, లోపలేయాలి. అవసరమైతే ఓ 4 రోజుల పాటుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో పెట్టేసుకోవాలి, లేదంటే నచ్చ చెప్పాలి, ప్రేమగా చూపించాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ డైరెక్ట్గా తనే వచ్చి ఒక అమ్మాయిని బట్టలిప్పి తన చెల్లెలకి బట్టలు చింపేసి ఒంటిపై బట్టలు లేకుండా చేసి కొట్టి దారుణంగా హతమారుస్తాడా? ఆ అమ్మాయి ఎంతలా ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోండి. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, లోపల ఇంటర్నల్గా బాడీ పార్ట్స్ కూడా ఖరాబ్ అయ్యాయట. లోపల ఇంటర్నల్గా లివర్ పాడైపోయింది, కమిలిపోయింది. ఒంటిపైన చాలా గాయాలున్నాయి. ఈ కన్ను ఐబాల్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. కన్నుల ఐబాల్స్ అన్నీ కూడా ఇలా బయటికి వచ్చేసాయి. మొహం పైన మొత్తం మరకలు ఉండిపోయాయి. నేను
ఒకటే అక్కడ అమ్మాయిని చంపిన విధానం వరకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ మీకు నేను. నిజంగా అన్న ఏం చేయాల్సి ఉండేది? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తల్లిదండ్రులకు అప్పగించి, అమ్మాయి ఇలా చేస్తోంది నా చెల్లె, సో దాన్ని బయటికి పంపించకండి, చదువు పంపించకండి, ఇంట్లో ఉంచుకోండి, తప్పుడు తిరుగులు తిరుగుతోంది, ఆ వ్యక్తితో వెళ్తోంది, లొకేషన్ వాడితో వెళ్తోందని చెప్పి ఇంట్లో కట్టేయాల్సింది, ఇంట్లో ఉంచాల్సింది, బయట రాకుండా చూడాల్సింది. కానీ ఇంత దారుణమా? వివస్త్రంగా చేసేసి. అయితే ఆ అమ్మాయిని అక్కడ సంఘటన స్థలంలోనే ఈ రకంగా చేసి ఉండరు బహుశా, బికాజ్ ఆ అమ్మాయి చెవు కమ్మ అక్కడ లేదు కాబట్టి వేరే ఒక ప్లేస్లో దాన్ని ఆ రకంగా దాడి చేసి ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసి ఉంటారు. ఒక 20 ఫీట్ల ఎత్తులో నుంచి తన చెల్లెల్ని అల్లారు ముద్దుగా తన చేతిలో పెంచుకున్నటువంటి తన చెల్లెల్ని ఇష్టంగా అన్న అని చెప్పి రాఖీ కడితే ఆప్యాయంగా ఏదో ఉన్నదో లేదో గిఫ్ట్గా ఇచ్చి తన చెల్లెల్ని ఆప్యాయంగా చూసుకొని ఒక అమ్మ నాన్న 2 పాత్రలు పోషించే అన్న చూసుకోవాల్సినటువంటి ఆ అన్న ఇంత దారుణంగా 20 ఫీట్ల నుంచి ఆ అమ్మాయిని ఆ పొదల్లో పడేసి ఉంటే ఎంత క్రూరంగా బిహేవ్ చేసి ఉంటాడు, ఎంత దారుణంగా బిహేవ్ చేసి ఉంటాడు. సో నిజంగా చాలా దారుణంగా ఉంది. యువతి అన్నల ప్లేస్లో ఉంటే మీరు ఇలాగే చేస్తారా అంటే నో అని చెప్పి 79%, 80% అని చెప్తున్నారు. సో ముందు ఏమీ లేవన్నారు, అప్పుడే వారిని చేయాల్సింది. సార్ మీరు చెప్తుంటే ఏడుపు వస్తుంది సార్. నిజంగా ఒక న్యూస్ రూమ్లో అంతటి ఎమోషన్స్ని క్యారీ చేసి మీకు చెప్పలేకపోతున్నాను, బట్ నేను ఆ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నాను. వద్దు వద్దు అని వేధించి చాలా బ్రతిమాలింది, చాలా ఏడ్చింది, దుఃఖించింది. ఎంత చేసినా 2 అన్నలు వచ్చారు, ఇద్దరే ఉన్నారా ఇంకెవరన్నా తెలీదు, బట్ ఆ ప్లేస్లో అయితే ఇద్దరే ఉన్నారు. నిజంగా ఒకసారి అమ్మాయి ప్లేస్లో మీరు వెళ్ళి ఆలోచించండి. ఒక అమ్మాయిగా ఇంకెవరైనా చేశారు, ఇంకెవరైనా దుర్మార్గులు ప్రవర్తించారంటే డెఫినెట్గా వారిని ఉరిశిక్ష వేయాలి, వారిని చంపేయాలని చెప్పి అనేటువంటి మనం సొంత అన్నే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అత్యాచారం జరగలేదు అన్నప్పుడే అర్థం కావాలి మనకి. నిజంగా ఎవరిని ఆకతాయిలు ఉంటే ఆ రకంగా చేసి ఉండేవారు, మద్యం సేవించిన వారు, మత్తులో ఉన్నవారు ఉంటే ఆ రకంగా ఇబ్బందులకు పెట్టి ఆ అమ్మాయిని ఆ రకంగా చిత్రహింసలు గురి చేసి ఉండేవారు. కానీ ఇక్కడ అమ్మాయిని కేవలం కొట్టి చంపారన్నప్పుడు అర్థం చేసుకో. వివస్త్రంగా చేసి కొట్టి చంపారు. ఇక్కడ వివస్త్రంగా చేయడం గల కారణం బహుశా ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఆ తల్లిదండ్రులు పదే ఒకటే అంశం, ఆ సొంత అన్న ఆ అమ్మాయి బట్టలు చింపేస్తారా, సొంత అన్న చెల్లెలు బట్టలు చింపేస్తారా అంటూ క్వశ్చన్ చేశారు చూసారా. ఎస్, ఇలా అందరినీ మభ్యపెట్టి సొంత అన్న అయితే బట్టలు చింపడు కదా అటువంటి ఒక టాపిక్ దగ్గర మనల్ని ఆపేసి వాళ్ళు తప్పించుకోవాలనే ప్రయత్నం చేశారు. అందుకే ఆ అమ్మాయి బట్టలు చింపేశారు, ఆ అమ్మాయిని వివస్త్రంగా చేశారు. మనిషి అన్నవాడు ఎవడైనా నిజంగానే తన చెల్లెనో అక్కనో ఈ రకంగా ఇంత దారుణంగా, ఎంత తప్పు చేసినా ఇంత దారుణంగా బట్టలు ఇప్పి నగ్నంగా చూడాలనుకోడు. వాడు మనిషి అయితే అలా అనుకోడు. నిజంగా ఇప్పుడు ఈ ఘటన, ఆ అమ్మాయి వయసు 15-16 సంవత్సరాలు అంతే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటుంది, ఈ దాడిలో ఎంత దారుణంగా హట్ అయి ఉంటుంది, ఎంత రోధించి ఉంటుంది, ఎంత నిజంగా చెప్పాలంటే అది మనం కనీసం ఎక్స్ప్రెస్ చేయలేం కూడా. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను. సో అన్నలైనా సరే వదిలిపెట్టకండి సార్, ఉరిశిక్ష వేయండి సార్ పాపం అంట. సార్ మీరు చెప్తుంటే